అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇండిగో విమాన సర్వీసులో సంక్షోభం కొనసాగుతోంది. ఇవాళ హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రావాల్సిన 54 విమానాలు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సిన 61 విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇదే పరిస్థితి దేశంలోని ప్రధాన నగరాల్లో కనిపిస్తోంది. అర్ధాంతరంగా ప్రయాణాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై వివరణ ఇవ్వాలని ఆ సంస్థ సీఈఓకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఇండిగో విమానాల రద్దు వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. దాంతో తలెత్తుతున్న సమస్యల నేపథ్యంలో ఆయన పదవి ఊడే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. వారం రోజులుగా కూడా మొత్తంగా ఈ ఇండిగో సంక్షోభం ఇంకా కొనసాగుతోంది. సో మొత్తంగా కూడా గత వారం రోజుల నుంచి ఎక్కడ దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు ఎవరైతే ఇండిగో ద్వారా తమ ప్రయాణాన్ని ఎంచుకున్నారో వాళ్ళంతా కూడా అర్ధాంతరంగా తమ ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడ్డే పరిస్థితి కనపడుతోంది. సో విమానాలు ఉన్నట్టుండి ఒక్కసారిగా రద్దు కావడంతో ఆ విమాన సర్వీసులు రద్దు కావడంతో వారికి అగమ్య గోచరంగా వారి పరిస్థితి మారిందని చెప్పవచ్చు. సో తాజాగా ఈ రోజు కూడా శంషాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సినటువంటి 51 విమానాలు రద్దయిపోయి అదే సందర్భంలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ రావాల్సిన 61 ఇండిగో విమానాలు కూడా సర్వీసులు కూడా రద్దయిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో దీంతో ఆ ప్రయాణికులు నుంచి 3-4 రోజులు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పెద్ద ఎత్తున లగేజ్ తో సహా ఎక్కడికక్కడ వేలాది మంది ప్రయాణికులు కూడా ఆ ఎయిర్పోర్ట్లలోనే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ రోజు కూడా కొన్ని విమానాలు రద్దు కావడంతో సో ఈ మొత్తం ఇండిగోకు ఈ పరిస్థితికి సంబంధించి ఇండిగో సీఈఓకు డీజీసీఏ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీ చేసింది. కేంద్రం కూడా చాలా ఈ ఇష్యూలో మొత్తం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా కూడా ఈ ఇండిగో వల్ల పెద్ద ఎత్తున మొత్తం దాదాపుగా 30% ఈ దేశ విమానయాన సర్వీసుల్లో ఇండిగోది అగ్రభాగంగా ఉంది, సింహభాగంగా ఉంది. 30% ఆ విమాన సర్వీసులు నడుస్తూ ఉంటారు. సో అలాంటి 30% విమాన సర్వీసుల్లో దాదాపుగా మొత్తంగా 200 విమాన సర్వీసులు కలిగినటువంటి ఇండిగో ప్రతినిత్యం నడిపే సర్వీసుల్లో సుమారుగా 1500 పైగా విమానాలు రద్దయినాయి. దీంతో దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించాలి. సో ప్రధాన ఎయిర్పోర్ట్లలో పెద్ద ఎత్తున విమాన ప్రయాణికులంతా కూడా నిరీక్షిస్తున్న పరిస్థితి. సో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితి. మరోవైపు ఇప్పుడు నిన్న మొన్న కొంత ఇతర విమాన సర్వీసులు ఇండిగోగా మినహా మిగతా విమాన సర్వీసులు యొక్క ప్రయాణికుల యొక్క పరిస్థితిని చూసుకొని అమాంతంగా డబ్బులు పెంచేసి సాధారణ వేలో ఉండాల్సిన టికెట్ రేట్ల కన్నా అమాంతంగా 6 నుంచి 10 రెట్లు ఎక్కువ టికెట్ల ధరలు పెంచేసి దండుకుందామనుకుంది. దీనిపైన కూడా కేంద్రం చాలా సీరియస్ అయింది. సో కొంత ధరల నియంత్రణ కోసం కొంత 500 కిలోమీటర్లు 1000-1500 నుంచి ఇట్లా కిలోమీటర్ల పరిధిలోకి సంబంధించి కొంత ధరల నియంత్రణ తీసుకొచ్చింది. సో ఇంటికి ఈ యొక్క ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. సో మొత్తానికైతే ఇప్పుడు స్పైస్ జెట్ తో సహా ఇతర విమాన సర్వీసులు కూడా ఒకవైపు ఎవరైతే ప్రయాణికులు ఇండిగో వల్ల ప్రయాణాలు రద్దయినాయో అలాంటి ప్రయాణికుల కోసం అంతా కూడా ఇండిగోతో పాటు ఇతర సర్వీసులు విమాన సర్వీసులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తా ఉన్నాయి. అదే సందర్భంలో ఇక అదర్ దెన్ విమాన సర్వీసులు ప్రత్యేకంగా రైళ్లు అదే సందర్భంలో ఆర్టీసీకి సంబంధించి కూడా కొంత సదుపాయాలు కల్పిస్తున్నారు. సో వీలైనంత వరకు ప్రయాణికులకు అనువుగా ఉండే విధంగా అన్ని విధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. సో కేంద్రం కూడా ఇప్పటికే ఈ అంశం పైన కేంద్ర పౌర విమానయానం కూడా మొత్తం కూడా విచారణకు ఆదేశించింది. ఈ మొత్తం కారణమైనటువంటి ఎంత సంక్షోభానికి కారణమైనటువంటి ఇండిగో సీఈఓ సంబంధించి ఇప్పటికే చాలా సీరియస్ గా ఉంది. అతని పదవి నుంచి కూడా తప్పించాలని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత వాళ్ళకి విన్నవించుకున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఏదేమైనా మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క వ్యవహారం మాత్రం చాలా సీరియస్ గా అవుతుంది కేంద్రం. ఎందుకంటే గతంలో ఎప్పుడు లేనట్టుగా దేశవ్యాప్తంగా ఈ యొక్క విమాన సర్వీసులకు సంబంధించి పెద్ద ఎత్తున మొత్తంగా రద్దు కావడంతో వేలాది మంది ప్రయాణికులు ఎందుకంటే వివిధ ప్రాంతాలకు గమ్యాలకు చేరాల్సిన వారు వివిధ పనుల నిమిత్తము వాళ్ళు వెళ్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా తీవ్ర ఎత్తున ఆటంకాలు కలిగిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒకవైపు మొత్తంగా కూడా విమాన సర్వీసుల వల్ల రద్దు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళందరికీ కూడా రీఫండ్ చేయాలని చెప్పేసి కూడా కేంద్రము ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టుగా కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క 2-3 రోజులు మరొక వారం రోజుల పాటు
ఈ యొక్క ఇండిగో సర్వీస్ సంబంధించి వ్యవస్థ సెట్ కావడానికి మరొక వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే పనివేలలో పైలట్ సంబంధించి విమానం పైలట్ పనివేలలో తీసుకొచ్చిన కొత్త డీజీసీ తీసుకొచ్చిన నిర్ణయాలకు సంబంధించి ఈ యొక్క ఇండిగో యాజమాన్యం సరిగ్గా దీన్ని డీల్ చేయలేకపోయింది. దాని కారణంగానే ఇప్పుడు మొత్తంగా కూడా ఇంతటి సంక్షోభానికి కారణమైందని తెలుస్తోంది. సో ఒకవైపు విచారణ కొనసాగిస్తూనే మరోవైపు ఈ పరిస్థితి నుంచి వీలైన త్వరగా బయటపడడానికి ఏం చేయాలి దానిపైన ఇప్పుడు కేంద్రం దృష్టి పెట్టినట్టుండే కేంద్ర పౌర విమానయాన శాఖ దీనికి సంబంధించి నిత్యం ఈ మొత్తం కూడా ఈ వ్యవహారం పైన సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు మొత్తం కేంద్రం అప్డేట్ తెప్పించుకుంటుంది. వీళ్ళని త్వరగా ఈ విషయాన్ని నుంచి బయటపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇంత సంక్షోభం వచ్చేదాకా అసలు కారణాలు ఏంటి? ఇండిగో ఏం చెప్తోంది? అంటే ఇండిగో యాజమాన్యానికి సంబంధించి మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి రకరకాల ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటంటే డీజీసీఏ కొద్ది నెలల క్రితం తీసుకొచ్చినటువంటి పైలట్ల పనివేళలో మార్పులకు సంబంధించి, ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఆ నిబంధనలు కొంత మారుస్తూ పైలట్లకు అనుకూలంగా అంటే సుదీర్ఘ సమయం వల్ల 12 గంటలు కాస్త నిత్యం 12 గంటల నుంచి 10 గంటలు ఆ పనివేళలో కొంత స్వల్ప మార్పు తీసుకొచ్చింది. ఆ స్వల్ప మార్పు తీసుకురావడం వల్లే ఇదంతా ఇండిగో దాన్ని ఏదైతే డీజీసీఏ తీసుకొచ్చిన నిబంధనలు పనివేళలో మార్పుకు సంబంధించి దాన్ని కొంత డీల్ చేయడంలో ఒక రకంగా ఫెయిల్యూర్ అయిందని చెప్పవచ్చు. లేదంటే కావాల్సుకునే డీజీసీఏ తీసుకొచ్చే కొత్త నిబంధనలను అమలు చేయాలనే ఉద్దేశం లేకనే కొంత ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిందని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికీ విచారణ కొనసాగుతా ఉంది. సో ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క మొత్తం వ్యవహారం మాత్రం ఒక రకంగా కేంద్రాన్ని కూడా ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే వేలాది మంది గతంలో ఎప్పుడు లేనట్టుగా వేలాది మంది ప్రయాణికులు ఇట్లా ఎయిర్పోర్ట్ లో నిరీక్షించడం, చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు తాగడానికి నీళ్లు సరైన కనీస వసతులు లేకపోవడంతో ఈ మొత్తం వ్యవహారం మాత్రం పెద్ద దేశవ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. వైశాఖ. ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.